బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో ట్రిబుల్-ఆర్ రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలనుకుంటే అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని రైతులు మండిపడుతున్నారు. మా భూములకు సరైన ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రిబుల్-ఆర్ రైతులు హెచ్చరిస్తున్నారు. ఏముండో మీరు కొద్దిసేపు కాదు ఇటు వచ్చి రచన చేయడం కరెక్ట్ కాదు. అన్న కొద్దిసేపు ఉన్నా రెండు ఎట్లా పోలీసు కొద్దిసేపు ఆయన ఉండరు. రైట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో అయితే అక్కడ ట్రిబుల్-ఆర్ రైతులనైతే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ అక్కడ నల్గొండలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? కానీ ఇప్పుడు రైతులకు సంబంధించేసి అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వస్తున్న నేపథ్యంలో త్రిపుర రైతులు తమకు జరిగినటువంటి అన్యాయం గురించి సీఎం దగ్గరికి రావాలని చెప్పి చాలా మంది కూడా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పి గుర్తించినటువంటి పోలీసులు ముందస్తుగానే అంటే త్రిపుర రైతులు అనేవారు సీఎం తపస్థానికి చేరుకున్నట్లయితే మాత్రము అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించేసేసి త్రిపుర రైతుల్ని ఈ రోజు హైదరాబాద్ లో హయత్ నగర్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది ఎవరైతే త్రిపుర రైతులకు సంబంధించిన నాయకత్వం వహిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో త్రిపుర రైతులు కూడా చెప్పుకొచ్చారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు త్రిపురకు సంబంధించేసి అలైన్మెంట్ మార్చాలి. ఎందుకంటే మార్చకపోతే చాలా మంది సన్నకారు రైతులు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు కూడా కోల్పోతున్న నేపథ్యం ఉంది. సో ఈ చౌటుప్పల్ ప్రాంతం అనేది పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతము. ఇక్కడ భూముల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ సమయంలో ఈ విధంగా త్రిపుర అనేది ఆ యొక్క అలైన్మెంట్ మార్చకుండా ఉన్నట్లయితే చాలా మంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా భావించిన పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంతో కొంతకాలంగా కూడా ఈ విషయాన్ని త్రిపుర రైతులు విన్నవించుకుంటున్నారు. కాకపోతే అలైన్మెంట్ మార్పు అనేది లేకుండా ఆ త్రిపుర పనులు మొదలు పెట్టాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మాత్రము ఆ యొక్క త్రిపుర బాధితులందరూ కూడా తమ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేశారని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో వాళ్ళందరూ కూడా రేపు జరగబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొత్తం కూడా పనిలో నిలుస్తాము, మేము అందరూ నామినేషన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు సీఎం తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి యొక్క సంతాప సభకు ఆదరవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ యొక్క సభ దగ్గర చేరుకోవాలని చెప్పి కూడా వాళ్ళు భావించారు. సో ఇదే సమయంలోనే పోలీసులు ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో త్రిపుర రైతులు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించేసి మేము చేస్తున్న ఉద్యమం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువగా ఉంది. సో భూములు కోల్పోతున్నాం కాబట్టి మా యొక్క భూముల ధరలకు సంబంధించి ఎంతైతే ధర ఉందో ఆ ధర ప్రకారం కట్టించినా మేము ఈ యొక్క అలైన్మెంట్ విషయంలో మొత్తం మేము కదవిపోమని కూడా చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ఈ విధంగా చేసినట్టు మాత్రం మేము పూర్తి స్థాయి నష్టపోతామని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ విషయానికి సంబంధించి మాత్రం ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే రేపు జూబ్లీ ఎన్నికల్లో నామినేషన్ చేస్తాము, బరిలో నిలుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా తమ యొక్క ఉద్యమాన్ని పూర్తి స్థాయి ఉద్యమం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు నేపథ్యం వేస్తుంది. దాదాపు ఈ యొక్క త్రిపుర అలైన్మెంట్ మార్చకపోతే 160 గ్రామాలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా త్రిపుర బాధితులకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి సభకు అడ్డుకుంటారు అనే ఉద్దేశంతో అంటే ఈ యొక్క సంతాప సభకు ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ఆల్రెడీ ఎక్కించే అవకాశం ఉన్న ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులు అరెస్టు పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం ఈ రోజు హయత్ నగర్ లో వాకింగ్ చేస్తున్న త్రిపుర రైతులకు సంబంధించిన నాయకులను అభినందిస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్ తదితర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యొక్క భూబాధితులకు సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు మాత్రం స్టేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. పుల్లారావు, అక్కడ రైతులు కూడా మా భూములకు సరైన ధర కల్పించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
యాక్చువల్ గా ఇక్కడ ఈ త్రిపుర రైతులు మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు. ఏంటంటే మా ఏరియాలలో వచ్చేసి భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చౌటుపల్లి తదితర ప్రాంతాల్లో చూసినట్లయితే దాదాపు ఎకరం అనేది 5 కోట్లకు పైగా ఉంది. కానీ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కేవలం 35 లక్షలు అని చెప్తున్నారు. 5 కోట్లకు 30 నుండి 35 లక్షలకు ఎక్కడైనా పొందనకుండా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆ ప్లాట్స్ కు సంబంధించేసి అక్కడ గజం భూమి వచ్చేసి దాదాపు 30,000 దాకా కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ గజానికి 4,500 రూపాయల చొప్పున మేము చెల్లిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా మాకున్నటువంటి మార్కెట్ ధర కన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో ప్రభుత్వం ఇచ్చినట్లయితే మేము ఏ విధంగా నష్టపోతాము అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా అనేక రకాలుగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ యొక్క ట్రిపుల్ అలైన్మెంట్ అనేది గతంలో ఒక రకంగా చేశారు, ఆ తర్వాత మధ్యలో మార్చివేయడం జరిగింది. దీనివల్ల అంటే బడాబాబులను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి సన్నకారు చిన్నకారు రైతుల యొక్క భూములు కోల్పోవాల్సిన పరిస్థితి మాకు కలిసింది. కాబట్టి ఈ అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ట్రిపుల్ అలైన్మెంట్ తప్పనిసరిగా మారుస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రము వారు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. సో ఈ విధంగా ఉన్నట్లయితే మేము పూర్తి స్థాయిలో వీధన పడాల్సిన పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి మేము మొదటి చెప్పుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెడచోడం పెడుతుంది. కాబట్టి ఇక ఇక్కడ నుండి మా యొక్క కార్యాచరణ ఉండబోతుంది. మేము కూడా ఉద్యమాన్ని లేవనెత్తాము అలైన్మెంట్ మార్చే వరకు, లేదా ప్రభుత్వం మాకు సంబంధించి అక్కడ భూములకు ఎంత ధర ఉందో ఆ ధర చెల్లించినట్లయితే మేము దానికి అలైన్మెంట్ మార్చుకున్నా మాకు ఓకే అని చెప్పేసి కూడా ఈ త్రిపుర బాధిత రైతులు మాత్రం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు ఉన్నటువంటి మద్దతు ధరకు సంబంధించి భూముల ధరలకు సంబంధించి ఎంతైతే ఉందో అంత ధరలో మాకు డబ్బులు ఇచ్చినా బాగలేదు, అందుకు సంబంధించిన భూములు మాకు అప్పచెప్పిన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ఆశ్చర్యం చేస్తుంది. కాబట్టి మేము ముందు ఉద్యమం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించేసి ఇంకా ట్రిపుల్ అలైన్మెంట్ కి సంబంధించేసి ఎలాంటి ప్రణాళిక అనేది జరగలేదు. అందరూ కొన్ని ప్రతిపక్షాలు ఈ విధంగా రాద్ధాంతం చేసుకుంటూ ప్రజలు రెచ్చగొడుతున్నాయి తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. తప్పనిసరిగా ఎవరైతే ఈ ట్రిపుల్ బాధిత రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగు న్యాయం జరిగే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ట్రిపుల్ రైతులు మాత్రము ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్క పెట్టి పనులు కానిస్తుంది. కాబట్టి మేము ఉద్యోగం పూర్తి చేస్తామని చెప్పి కూడా ట్రిపుల్ రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. అట్లా మరి రావడం సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దర్శనాలపై గందరగోళం నెలకొంది. స్వామివారి దర్శనాలపై ఆలయ అధికారులు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. దర్శనాల నిలుపుదలపై అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇస్తున్నారు. దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుండటంతో రాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దర్శనాల రద్దుతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఆలయ అధికారుల సమన్వయ లోపంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనాల నిలిపివేతపై ఆలయ అధికారులు స్పష్టతనివ్వలేదు. అధికారుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సూచనలతో అధికారులు యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గురి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు,
పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుండా మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వాళ్ళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం వీళ్ళు. కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు, బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకుడు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందాం ఒకసారి ఆలోచించండి వాళ్ళు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాను. ఖానాపూర్ నుండి వచ్చినాము, ఇట్లా సోషల్ మీడియాలో బంధాన్ని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందువరకే దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది బంధాన్ని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం. చిరాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూర్తులను తెలిసి తప్పించి తెలుస్తాన్ని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చకులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. హైదరాబాద్ పద్మరావు నగర్లోని స్కందగిరి దేవాలయంలో శ్రీ జనార్దన సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద విద్యా మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వేదాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీధర్ బాబు అన్నారు. భారతదేశానికి వేదం అంటే గొప్ప ధర్మమని 4 వేదాలలో పరీక్షలు నిర్వహిస్తున్న వేద పండితులకు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. వేద విద్యతో పాటు ఆంగ్ల భాష, ఇతర రంగాలలోనూ వేద విద్యార్థులు రాణించాలని కోరారు. అది ఉన్నట్లయితే కూడా చిత్తాన్ని మనకు ఉన్నట్లనమాట. అలాగే ఎంతో పరాక్రమం సశుక్రమే వైనమేనమేవ సశుక్రగో సశుక్రమే వైనం ఆరత్నధాయో నిమృతస్య ఆసాయి. వేదమూర్తులై వేదాన్ని పరిచయించే విధంగా మీరు అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సాయినాథ శర్మ గారు అనేక సందర్భాల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ మీరు సభలు నిర్వహిస్తూ పోతా ఉన్నారు. మా వరకు ప్రయత్నం తప్పకుండా కొద్దిగైనా మా సహకారం, మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. సంబంధించి అనేక మంది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. వారికి కూడా ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు రాబోయే కాలంలో ధర్మాన్ని కాపాడే మీ వ్యక్తిత్వంలో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వారు ఏ విధంగానైతే కష్టపడి అందరినీ వేద విద్యార్థులను వేద పండితులుగా చూడాలనే ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నారో ఆ ప్రయత్నం చేసే దిశలో ముందుకు పోవాలని, తత్వానికి సంబంధించి ఈ వేద విద్యార్థులందరూ కూడా అన్ని రంగాలలో అగ్రిగామగా ఉండటానికి అన్ని వారికి శిక్షణ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు చెప్తా ఉన్న సందర్భం.
వస్తామనుకున్నారంటే సోమవారికి కొంత వారి శ్రీచరణానికి కొంత ఇబ్బంది కలగడం చేత వారు రాలేకపోయినప్పటికీ సరే ఎక్కువగా ఈ తెలంగాణ సభలకి వారి తరపున మేమే వస్తూ ఉండడం చేత దేవనాథజీఎస్ వారిని వెళ్ళమని చెప్పండి అని అన్నారు. వారి ఆజ్ఞగా మేము ఇక్కడికి రావడం, ఇంతమంది నడయాడే వేద పురుషులను దర్శించుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్లను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్ తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశమవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ని నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56%కి పైగా బీసీలు ఉన్నారని తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం.
తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండలు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం మురళీధరన్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేరాడు. ఆపరేషన్ కోసం 35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడుకున్నారు. పేషెంట్ కుటుంబం నుంచి హాస్పిటల్ సిబ్బంది 85 లక్షలు బిల్ వసూలు చేసింది. ఇల్లు అమ్ముకొని మరీ బాధితులు ఆసుపత్రి బిల్లు కట్టారు. 85 లక్షలు ఖర్చు పెట్టిన డాక్టర్లు పేషెంట్ ను కాపాడలేకపోయారు. పేషెంట్ 2 రోజుల క్రితమే మరణించినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పిల్లలు ఏమవుతారో ఇంకా అది వాళ్ళకే తెలియదు. నిజంగా టు బి ఫ్రాంక్ నేను ఇది వాళ్ళ ఇంటెన్షన్. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజుల నుంచి వెంకటేశ్వర నుంచి మనిషి మంచిగా అంటే భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. ఇప్పుడు లాస్ట్ చూస్తే నా పరిస్థితి. నాకు న్యాయం అయ్యేవాకి, నా పిల్లలు న్యాయం చేసేవాకి నేను ఇక్కడికి జరగను. నాకేం చెప్తారా చెప్పండి. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజుల నుంచి వెంకటేశ్వర నుంచి మనిషి మంచిగా అంటే భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. ఇప్పుడు లాస్ట్ చూస్తే నా పరిస్థితి. నాకు న్యాయం అయ్యేవాకి, నా పిల్లలు న్యాయం చేసేవాకి నేను ఇక్కడికి జరగను. నాకేం చెప్తారా చెప్పండి.